మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమరాయగూడెంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారుతో సహా తండ్రి కూతురు గల్లంతయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తాము ప్రమాదంలో ఉన్నామని కుటుంబానికి ఫోన్ చేసి చెప్పిన కొద్ది గంటల్లోనే కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కూతురు మృతదేహం లభ్యం కాగా తండ్రి మోతీలాల్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, తండ్రి కూతుర్ల గల్లంతు గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రేణుశ్రీ, ప్రస్తుతానికైతే ఆ గల్లంతైన అశ్విని మృతదేహం అయితే ధర్మారం శివార్ లోపల పంట పొలాల వద్ద అయితే ఓ చెట్టుకు చిక్కోవడంతో స్థానికులు పోలీసులు గమనించి ఆ మృతదేహాన్ని అయితే బయటకు తీసుకొచ్చారు. ఇంకా మోతిలాల్ తండ్రి మృతదేహం కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 4:50 నుంచి 5 గంటల ప్రాంతం లోపల వీళ్ళు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు వెళ్తున్నటువంటి పురుషోత్తమగూడెం వద్ద ఆకేరు వాగు భారీగా ప్రవహిస్తుండటంతో మొదటగా ఆ కారు మధ్యలో చిక్కుకొని ఆగిపోయింది. దాంతో వాళ్ళు బయటికి దిగే ప్రయత్నం చేశారు. దిగిన తర్వాత కారు కూడా అందులోనే కొట్టుకుపోయింది. కానీ ఇద్దరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూనే వాళ్ళ బంధువులకు కూడా ఫోన్ చేసి తాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, మా మెడల వరకు నీళ్లు వచ్చాయంటూ కూడా చెప్పి కన్నీటి పర్యంతమవుతూ ఫోన్ పెట్టేసినట్లా తెలుస్తుంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు వాళ్ళు కూడా ఫోన్ చేసి సమాచారం అందించారు. కానీ భారీ వర్షాల నేపథ్యం లోపల వాళ్ళంతా ఆ వాగు వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. చుట్టూ అంటే వాళ్ళు ఎక్కడైతే చిక్కుపోయారో అటు కిలోమీటర్ ఇటు రెండు వైపులా కూడా పూర్తిగా వరద ఉండటం ఎవరు కూడా వెళ్ళి వాళ్ళకు సాయం చేసే పరిస్థితి లేదు. సో దీంతో విషాదం మీద జరిగిందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఈ యొక్క మృతి చెందినటువంటి అశ్విని కూడా ఆమె జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెకు 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఆమెకు ప్రత్యేక ఆమె విమానం లోపల వేరే స్టేట్ కు వెళ్లాల్సి ఉండగా ఆ ఎమర్జెన్సీ లోపలనే తండ్రి కూడా కొంత వరద నీటిలోంచి వెళ్లే సాహసం చేసినట్లు తెలుస్తుంది. ఇక తొందరపాటే ప్రస్తుతం ఇద్దరు ప్రాణాలు తీసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఈ యొక్క ఇద్దరు తండ్రి కూతుర్ల మృతిని కూడా ఆ యొక్క గారెపల్లి గ్రామం లోపల పూర్తి విషయాలు అయితే అనుకున్నాయి. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఆ గాలింపు చర్యలు అయితే పోలీసులు స్థానికుల సాయంతో చేస్తున్నారు. ఆ తండ్రి మోతిలాల్ మృతదేహం కూడా దొరికిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇద్దరు మృతదేహాలను ఆ సొంత గ్రామానికి అయితే తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వేణు.